హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో సింపుల్గా ఫుల్ వీడియో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి కొద్దిగా జీలకర్రని వేశాను. అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు బీన్స్ని వేసాను. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా పచ్చి బఠానీలను కొద్దిసేపు నానబెట్టుకొని ఉంచాను. ఇప్పుడు పచ్చి బఠానీలను వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా. ఇలా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. వేసి ఒకసారి కలిపాను. తర్వాత అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా కారం పొడిని, అలాగే సాల్ట్ని, ధనియాల పౌడర్ని, కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. నేను ముందుగానే రైస్ చేసి పక్కన పెట్టాను. ఇలా అన్నంని ఇలా పుల్లలు పుల్లలుగా ఉంటేనే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి అన్నంని వేసి అంతా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా చేయండి. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.